జాయింట్ డిపాజిట్లు ఉన్నాయి, లైక్ ఇంటర్మీడియట్ బోర్డు, లైక్ దాన్ని ఏమంటారు తెలుగు అకాడమీ, ఆర్టీసీ, ఇట్లాంటివి. మన డబ్బులు మనం ఎందుకు తీసుకోవట్లేదు? మన ఆస్తులు మనం ఎందుకు తీసుకోవట్లేదు? యూనివర్సిటీలో మన వాటా ఉంది, అట్లాగే అక్కడ కొన్ని భవనాలు మనకి రాసిచ్చారు ఆ రోజున. అవి అమ్ముకున్న తీసుకోవచ్చు, లేదా మనం అధికన్నా తిప్పుకోవచ్చు. సంపద సృష్టి అన్నాం కదా, ఎందుకు చేసుకోవట్లేదు? అయ్యి అసలు నోరు కూడా మెదపట్లేదు. అది ఇదివరకు మాట్లాడేవారు పాప, ఆయన ఎవరు, చలసాని శ్రీనివాస్. ఇప్పుడు మరి ఆయన నోరు కూడా మోగపోయిందో ఏంటో అర్థం కావట్లేదు. హక్కుల వేదిక సైలెంట్ అయ్యారు మరి ఆయన కూడా. అది ఓవరాల్ గా అతి పెద్ద మోసపోతున్న బాధితుడు ఆంధ్రుడు. మేము మోసం చేస్తున్నామని గర్వంగా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆంధ్రుడిని మోసం చేయడం ద్వారా ఆంధ్రుడిని దోచి తెలంగాణకు పెడుతున్నానన్నటువంటి సెంటిమెంట్ని రాజేయడానికి ప్రయత్నిస్తున్నాడు అక్కడ. ఇదే పాయింట్. అది ఎలివేషన్ ఇప్పుడు ఈనాడు చేస్తున్నది. ఇక్కడ ఇంకో విషయం కూడా సార్, నిన్న చేసిన తీర్మానం చూస్తే ఓకే, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 90 టీఎంసీలు నీటిని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ ఒక తీర్మానం చేసుకున్నారు. అది ఓకే, అది పక్కన పెడితే అది వాళ్ళ ఇష్టం అనుకుందాం. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా పోలవరం విస్తరణకు అనుమతి ఇవ్వకూడదు, అలాగే నల్లమల సాగరు పోలవరం బనకచర్ల ప్రాజెక్టులకు కూడా అనుమతి ఇవ్వకూడదు. అంటే గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఇక అనుమతులు ఇవ్వద్దు అంటూ కూడా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేసారు వాళ్ళు. ఏంటి కర్మ ఏంటంటే, ఆంధ్రాకి ఇవ్వద్దు అంటున్నప్పుడు మాట్లాడడానికి మనకి అధికార పక్షానికి నోరు లేదు, ప్రతిపక్షానికి నోరు లేదు. ఎందుకంటే మన ప్రజాప్రతినిధులు ఆస్తులన్నీ హైదరాబాద్లో, విభజనకు ముందు రచ్చరచ్చ చేశారు. కానీ ఇప్పుడు ఎవడు నోరు మెదపడం.